సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రభుత్వ దవాఖానా ద్వారా రోగ నిర్ధారణ పరీక్షలు, మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించిన జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్. తంగలపల్లి మండలం పాపయ్యపల్లి గ్రామంలో సబ్స్టేషన్ మంజూరుపై రైతుల హర్షం, కాంగ్రెస్ నేతలకు పాలాభిషేకం. తంగలపల్లి మండలం జిల్లాల గ్రామంలో విద్యార్థిని చితకబాదిన టీచర్. తంగలపల్లి మండలం నర్సింహులపల్లి గ్రామంలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ. సిరిసిల్ల పట్టణంలోని వాసవి వస్త్రాలయ షాపింగ్ మాల్ సీజ్. జిల్లాలోని అన్ని ప్రభుత్వ దవాఖానాల్లో రోగ నిర్ధారణ పరీక్షలు చేయాలని, మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ గరిమా అగ్రవాల్ ఆదేశించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల కార్యాచరణలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈరోజు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వద్ద ఎయిడ్స్ నియంత్రణపై అవగాహన కార్యక్రమం నిర్వహించగా ముఖ్య అతిథిగా కలెక్టర్ గరిమా అగ్రవాల్ హాజరయ్యారు. ర్యాలీ అంబేద్కర్ చౌక్ నుండి బతుకమ్మ ఘాట్ వరకు నిర్వహించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక భాగంగా అన్ని ప్రభుత్వ దవాఖానాల్లో రోగ నిర్ధారణ పరీక్షలు చేయాలని, రోగులకు ఉత్తమ సేవలు అందించాలని కలెక్టర్ సూచించారు. ఇంకా మెరుగైన వైద్య సేవల కోసం కరీంనగర్లోని ప్రభుత్వ ఆసుపత్రులకు రిఫర్ చేయాలని ఆదేశించారు. ఆరోగ్య వారోత్సవాల భాగంగా ఎయిడ్స్ నియంత్రణపై అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, వేములవాడ ఏరియా ఆసుపత్రి, అర్బన్ హెల్త్ సెంటర్ల పరిధిలో విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. నిర్ధారణ పరీక్షలు చేయాలని ఆదేశించారు. ఎయిడ్స్ బాధితులకు మెరుగైన వైద్యం, మందులు అందుబాటులో ఉన్నాయని వివరించారు. ట్రాన్స్జెండర్స్ కోసం ప్రత్యేక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి రజిత, జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రవీణ్ కుమార్, వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తంగలపల్లి మండలం పాపయ్యపల్లి గ్రామంలో సబ్స్టేషన్ మంజూరు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేకే మహేందర్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు పాలాభిషేకం చేశారు. సుమారు 3,40,00,000తో పాపయ్యపల్లి, గోపాలరావు పల్లి, తాడూరు, బెంద్రంపల్లి గ్రామాల రైతులకు, గృహ వినియోగదారులకు లో వోల్టేజ్ సమస్య లేకుండా నిత్యం నిరంతరం నాణ్యమైన విద్యుత్ అందించడం కోసం 33/11 kV సబ్స్టేషన్ మంజూరు చేయడం జరిగిందని గ్రామ రైతులు, కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు ప్రవీణ్, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు నేరళ్ల నరసింగంగౌడ్, తాడూరు సర్పంచ్ సదానందం, డైరెక్టర్స్ తిరుపతి రెడ్డి, పరశురాం, శైలజ, ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షులు వేల్పుల సాయి ప్రసాద్, మండల ఉపాధ్యక్షులు శ్రీకాంత్ గౌడ్, నాయకులు శ్రీరామ్, కిషన్, ప్రేమ్, రైతులు, నాయకులు పాల్గొన్నారు. జై కాంగ్రెస్. మా పాపపల్లి గ్రామానికి సుమారు 3 కోట్ల పైచిలుకు నిధులతో 33 kV సబ్స్టేషన్ మంజూరు చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క గారికి కృతజ్ఞత తెలుపుతూ మా ఊర్లో పాలాభిషేకం జరిగింది. దీనికి అడిగిన వెంటనే మాకు సహకరించిన కేకే మహేందర్ రెడ్డి గారికి, అలాగే మా మండలాధ్యక్షుడు తోరణ గారికి ధన్యవాదాలు తెలపడం జరుగుతుంది. తంగలపల్లి మండలం పాపపల్లి గ్రామంలో రైతులకు, ఇక్కడ పారిశ్రామిక ప్రాంతానికి నిరంతర విద్యుత్ అందించాలని ఒక సదుద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో విద్యుత్ శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు, ఈ ప్రాంతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కేకే మహేందర్ రెడ్డి గారు, అలాగే ప్రభుత్వ విప్పు ఆదిశేన గారు, ఈ ప్రాంతంలో ఉన్న రైతాంగం లో వోల్టేజ్ సమస్యలతో బాధపడకుండా నిరంతరం వాళ్ళందరికీ నాణ్యమైన విద్యుత్ అందించాలనే లక్ష్యంతో
ఎంపీడీసీఎల్ ఆధ్వర్యంలో ఏదైతే ఎస్సీ గారు భిక్షపతి గారు ఉన్నారో వారి ఆధ్వర్యంలో వాళ్ళు ఇక్కడ ఈ ప్రాంతంలో సందర్శించి పాపాయపల్లె ప్రాంతంలో 33/11 సబ్స్టేషన్ ఇక్కడ ఏర్పాటు చేస్తే ఇక్కడ రైతులందరికీ నాణ్యమైన విద్యుత్ అందుతుందన్న ఒక ఉద్దేశంతో సుమారు 3,40,00,000 రూపాయలతో ఇక్కడ ఒక సబ్స్టేషన్ను ఏర్పాటు చేయడానికి పూనుకున్నారు. కాబట్టి ఈ ప్రాంత రైతాంగం అందరూ ఈరోజు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. గతంలో సెస్ అధికారులు ఈ ప్రాంతంలో పాలన కొనసాగించినప్పుడు పాలక వర్గానికి ఎంత నిర్లక్ష్యానికి గురైందో ఇప్పుడు వెంటనే ఎంపీడీసీఎల్ ఆధ్వర్యంలోకి వెళ్ళిన తర్వాత నిరంతరం విద్యుత్తులో కోత ఉండకుండా వాళ్ళకి నాణ్యమైన విద్యుత్ అందించాలనే లక్ష్యంతో హుటాహుటిన ఎక్కడెక్కడైతే లోటుపాట్లు ఉన్నాయో వాటిని పూడ్చుకుంటూ పనులు చేపడతా ఉన్నారు. కాబట్టి వినియోగదారులందరూ ఏదైతే ఈ సెస్ ఆధ్వర్యంలో ఎంపీడీసీఎల్ వాళ్ళు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి వీరన్నీ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. తప్పకుండా సెస్ లాభాల బాటలు నడుస్తూ ఉంది. దీన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా ప్రతిష్టాత్మకంగా చేపట్టి ఈ ప్రాంత రైతాంగానికి నాణ్యమైన విద్యుత్ అందించే ఏర్పాట్లు చేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఎంపీడీసీఎల్ అధికారులకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ ఉన్నాం. అడిగిన వెంటనే ఈ ప్రాంత రైతాంగాన్ని విద్యుత్ సమస్యలు తీర్చడం కోసం నిరంతరం కృషి చేస్తున్న నియోజకవర్గ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి గారికి అలాగే కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ కూడా రైతుల పక్షాన మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రతి ఒక్కరికి పేరున మేము కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. తంగలపల్లి మండలం జిల్లాల గ్రామంలోని క్రాసింగ్ లో ఉన్న ఓ ప్రైవేట్ పాఠశాలలో 2వ తరగతి చదువుతున్న సోఫియా అనే విద్యార్థిని ఇష్టం వచ్చినట్లు ఉపాధ్యాయురాలు చితకబాదడంతో తీవ్ర గాయాల పాలైంది. గమనించిన కుటుంబీకులు చికిత్స కోసం జిల్లా ప్రధాన ఆసుపత్రికి తీసుకెళ్లారు. హోంవర్క్ నీట్ గా చేయలేదనే కారణంతో విద్యార్థి సోఫియా శరీరంపై దద్దులు వచ్చేలా కట్టెతో విచక్షణ రహితంగా కొట్టారని తండ్రి గౌస్ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో 2 సార్లు ఇలానే కొడితే పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులకు తెలిపినట్లు వెల్లడించారు. అయినా కూడా మళ్లీ కొట్టడంతో పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు అలాగే జిల్లా కలెక్టర్ దృష్టికి ఈ సంఘటన తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. ఎంత కొట్టం గెలిచిందో బిడ్డ ఏదో ఒత్తుకొనిస్తారా పొద్దుగా పోయి ఆమె అడుగుతా ఒకసారి అడుగుతూ కాదు ఈ పిల్లలు కొట్టేంత అర్హత ఇవ్వలేదు. ఇప్పుడు ఇప్పుడు కొడుతున్నా రాకపోతే భయపెట్టాలి. పెట్టుకోవడానికి ఇట్లా కొడితే ఎట్లుంటది పొలగండు రాకపోతే వేయలేకుండా నేర్చుకుంటది. మెల్ల నేర్చుకుంటది. అట్లా కొడతారు దగ్గరికి మంచిది తంగలపల్లి మండలం నరసింహలపల్లి గ్రామంలో సీఎం సహాయ నిధి నుండి మంజూరైన చెక్కుల్ని ఈ రోజు లబ్ధిదారులకు కాంగ్రెస్ నాయకులు అందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ పేద ప్రజలకు అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. గ్రామానికి చెందిన గ్యాడరవేణి భవానీ 21,500 రూపాయలు, గ్యాడరవేణి పరశురాములకు 60,000 రూపాయలు చెక్కులను మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు నేరళ్ల నరసింహంగౌడ్, గ్రామ శాఖ అధ్యక్షుడు రెడ్డిమల్ల నర్సయ్య చేతుల మీదుగా అందించారు. లబ్ధిదారులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కి కృతజ్ఞత తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్, ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ గౌడ్, బీసీసీఎల్ అధ్యక్షుడు కావేటి మల్లేశం, ఉప సర్పంచ్ వేల్పుల శరత్, నాయకులు జనార్దన్ రెడ్డి, లింగారెడ్డి, డ్యాగ ఎల్లయ్య, సోమిరెడ్డి శ్రీనివాస్, చిట్యాల శంకరయ్య తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్ల పట్టణంలోని వాసవి వస్త్రాలయ షాపింగ్ మాల్ గృహ నిర్మాణ అనుమతితో నిర్మించిన బిల్డింగ్ లో నిర్వహించడం పట్ల ఆర్డీఓ వెంకటేశ్వర్లు సీజ్ చేశారు. పలుమార్లు మున్సిపల్ అధికారులు నోటీసులు ఇచ్చినా దానికి స్పందించకపోవడంతో 15 రోజుల గడువుతో షాపింగ్ మాల్ ను సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. పురపాలక సంఘం చట్టం 2019 సెక్షన్ 121 క్లాజ్ 1 నిబంధన ప్రకారం గృహ యజమానికి మున్సిపల్ కమిషన్ నోటీసులు ఇచ్చినట్లు ఆర్డీఓ వెంకటేశ్వర్లు తెలిపారు. ఫైనల్ నోటీసు కూడా స్పందించకపోవడంతో జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ ఆధ్వర్యంలో షాపింగ్ మాల్ ను సీజ్ చేయడం జరిగిందని ఆర్డీఓ వెల్లడించారు. నిబంధనకు విరుద్ధంగా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఆర్డీఓ వెంట సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి తదితరులు ఉన్నారు.
కూర్చొని కూడా కూర్చొని వెళ్ళిపోవాలి మాకు పనులు లేవా ఇచ్చిన బిల్డింగ్ సంబంధించి అంతకుముందు నోటీసులు జారీ చేయడం అనేది మున్సిపల్ కమిషనర్ గారు చేస్తారు. ఫైనల్ నోటీస్ ఇచ్చినప్పటికీ కూడా ఎలాంటి స్పందన లేకపోవడంతో ఈ యొక్క డిస్టిక్ టాస్క్ ఫోర్స్ కమిటీలో ఉన్నాము డిఎస్పీ గారు చేసి ఈ యొక్క దాన్ని మేము సీజ్ చేయడం జరిగింది. బిల్డింగ్ నిర్మాణంలో ఉన్నటువంటి బిల్డింగ్ సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా కమర్షియల్గా ఉపయోగిస్తున్నటువంటి ఈ యొక్క వాసీలు వసతులు వాళ్ళకు 15 days టైం షిఫ్ట్ చేయడానికి అడిగితే సమయం కేటాయించడం జరిగింది. 3 floorలే పర్మిషన్ తీసుకున్నారు 3+3, కానీ 4వ ఫ్లోర్ కూడా వేశారు, డీవియేషన్ వేసారు. రూల్స్ ప్రకారం మున్సిపల్ యాక్ట్ 2019 ప్రకారము ఇది చట్టవిరుద్ధం కాబట్టి సీజ్ చేయడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రభుత్వ దవాఖానా ద్వారా రోగ నిర్ధారణ పరీక్షలు, మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించిన జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్. తంగలపల్లి మండలం పాపయ్యపల్లి గ్రామంలో సబ్స్టేషన్ మంజూరుపై రైతుల హర్షం, కాంగ్రెస్ నేతలకు పాలాభిషేకం. తంగలపల్లి మండలం జిల్లాల గ్రామంలో విద్యార్థిని చితకబాదిన టీచర్. తంగలపల్లి మండలం నర్సింహులపల్లి గ్రామంలో లబ్ధిదారులకు సీఎం ఆరోగ్య చెక్కుల పంపిణీ. సిరిసిల్ల పట్టణంలోని వాసవి వస్త్రాలయ షాపింగ్ మాల్ సీజ్. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.